వెల్కమ్ టు కేపీఐఎస్. సో ఇప్పుడు చాలామందికి తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో సమాధానాలు ఏ విధంగా రాయాలి, అదేవిధంగా ఉన్న సమాచారాన్ని ఏ విధంగా వినియోగించాలి, అంతేకాకుండా తక్కువ సమాచారం ఉన్నప్పటికీ దాన్ని మనం మరింత ప్రభావవంతంగా ఏ విధంగా రాయాలి అనే చాలా ప్రశ్నలు మనలో ఉండిపోయాయి. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒక సమాధానమే ఈ నిరంతర సాధన అనే ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ నిరంతర సాధనలో భాగంగా మేము ఏం చేస్తామంటే, చాలామందికి మనం ఆన్సర్ రైటింగ్ అంటే మనందరం ప్రత్యేకంగా తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ఏదో భూతలంగా చూస్తున్నారు. లిటరలీ చెప్పాలంటే నేను దాదాపు ఒక 150 పేపర్స్ వరకు ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, చాలామంది దగ్గర మంచి కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి, దాన్ని ప్రభావవంతంగా ఏ విధంగా రాయాలి అనేది అయితే అందరిలోనూ ఒక లోపంగా నేను చూస్తున్నాను. సో వీటన్నిటిని పటాపంచలు చేయాలి, వీటన్నిటికీ ఒక సొల్యూషన్ కావాలి, వీటన్నిటికీ స్టూడెంట్స్కి సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆన్సర్ రైటింగ్ అనేది ఏ విధంగా రాయాలి అనే అంశాన్ని నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ప్రత్యేకంగా ఆన్సర్ రైటింగ్ అంటే ఏదో బ్రహ్మ విద్య కాదండి. జస్ట్ మూడు అంశాలు ఇందులో ఉంటాయి. 1 పరిచయం, 2 విషయం, 3 ముగింపు. సో ఈ 3 అంశాల గురించి మనకి చాలామంది చాలా రకాలుగా ఇన్స్టిట్యూట్స్లో కావచ్చు, యూట్యూబ్ వీడియోస్లో కావచ్చు అన్నీ చెప్తున్నారు. కానీ ఈ 3 విషయాల గురించి చెప్పి ఆ అప్రోచ్ అనే అంశాన్ని చాలామంది వదిలేస్తున్నారు. సో ఇందులో మేము ఏం చేస్తామంటే, పర్టికులర్గా ఆ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం ఆన్సర్ రైటింగ్ ఒక ఎఫెక్టివ్ వేలో రాయగలము అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించబోతున్నాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ మనం పరిచయం అనే అంశాన్ని తీసుకుందాం. సో ఎందుకు పరిచయం? సో ఏ ప్రశ్నకైనా పరిచయం అనేది, ఇంట్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా డిబేట్స్కి వెళ్ళామంటే ఖచ్చితంగా డైరెక్ట్గా వెళ్ళిపోకుండా ముందు ఒక ఇంట్రొడక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు RRRలో తీసుకోండి, ఎన్టీఆర్ వస్తున్నాడు అంటే సంథింగ్ ఇంట్రొడక్షన్ అనేది ఒక ఇది ఉంటుంది. దాని తర్వాత స్టోరీలోకి డీటెయిల్డ్గా వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగానే ప్రతి ప్రశ్నకి, ప్రతి సమాధానానికి పరిచయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పరిచయాన్ని మనం ఎన్ని రకాలుగా ప్రభావవంతంగా రాయొచ్చు అనే అంశాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. సో చాలామంది ఏంటంటే జస్ట్ ఒక యూనిడైమెన్షనల్ ఒకే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, అది ప్రాపర్గా ప్రశ్నని వేరే విధంగా అడిగారంటే దాన్ని మనం సరిగ్గా రాయలేకపోతున్నాం. సో ఈ అంశాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఒక్క ప్రశ్న ఇచ్చిన దాన్ని ఎన్ని రకాలుగా మనం ఇంట్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనే అంశాన్ని ఇక్కడ నేను చర్చిస్తున్నాను. 1 అర్థ వివరణగా మనం చేస్తూ చెప్పచ్చు, అంటే డెఫినేషన్ ఆధారంగా చెప్పవచ్చు. అలా కాకుండా సమాచారం ఆధారంగా కూడా చెప్పచ్చు. అది కూడా కాకపోతే ప్రస్తుత సమకాలీన అంశాలని తీసుకొనైనా చెప్పచ్చు. ఇది కాకుండా ఏవైనా ప్రభుత్వ పథకాల ఆధారంగా కూడా మనం ఇంట్రొడక్షన్ని స్టార్ట్ చేయొచ్చు. అది కాకుండా ఏదైనా కొటేషన్ బేస్డ్గా ఆధారంగా చేసుకొని కూడా మనం ఇంట్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఒక అంశాన్ని మనం వ్యతిరేకంగా చర్చిస్తూ కూడా ఇంట్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దీనికి ఏ విధమైనటువంటి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ RTI మనందరికీ గవర్నెన్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో RTI అంటే ఏంటి? సమాచార హక్కు చట్టం. సో దీనికి సంబంధించి మనం ఏ విధమైనటువంటి ఇంట్రొడక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే, 1 డెఫినేషన్ బేస్డ్గా అసలు సమాచార హక్కు చట్టం అంటే ఏంటి అనే అర్థ వివరణిస్తూ మనం ఆన్సర్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. అలా కాకుండా ప్రస్తుత సమాచారం ఆధారంగా కూడా చెప్పచ్చు. లైక్ పెండింగ్ కేసెస్ గురించి, RTI ఎన్ని ఫైల్ అవుతున్నాయి వాటి గురించి, వీటన్నిటి గురించి సమాచారం ఇస్తూ చెప్పచ్చు. అలా కాకుండా సమకాలీన అంశాల గురించి రీసెంట్గా ఒక RTI మీద సవరణ చేయడం జరిగింది 2019 ఆ సంవత్సరంలో. దాని గురించి చెప్తూ అయినా మనం ఇంట్రొడక్షన్ని స్టార్ట్ చేయొచ్చు. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి గవర్నెన్స్ రిలేటెడ్ దాంట్లో పథకాల ఆధారంగా కూడా చెప్పచ్చు. అలా కాకుండా ఉంటే కొటేషన్ బేస్డ్గా అయినా చెప్పచ్చు. ఎందుకు కొటేషన్ బేస్డ్గా? RTI అనేది సుపరిపాలనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఈ విధంగా RTIని మనం కొటేషన్ బేస్డ్గా చెప్తూ అయినా సమాధానాన్ని ముందుకు తీసుకోవచ్చు.
అలా కాకుండా వ్యతిరేకంగా కూడా మనం చెప్పచ్చు. ఎందుకు? ఆర్టీఐ అనేది ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తుంది, కానీ చాలా ప్రభుత్వాల్లో చాలా విషయాల్లో ఈ సీక్రసీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆర్టీఐకి సంబంధించి వ్యతిరేకంగా రాస్తూనే తర్వాత పాజిటివ్గా కూడా చెప్పచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 8 చాలా వరకు మినహాయింపులు ఇందులో ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి అంశాలని మనం ఇంట్రడక్షన్లో చర్చించవచ్చు. సో ఈ విధంగా పరిచయం అనేది ఇన్ని రకాలుగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. 1 డెఫినేషన్ ఆధారంగా, 2 డేటా ఆధారంగా, 3 కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని లేదంటే స్కీమ్స్ ఆధారంగా, 4 కొటేషన్ ఆధారంగా, 5 ఆపోజిట్ వ్యతిరేకంగా ఏదైనా అంశాల ఆధారంగా కూడా మనం ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇకపోతే మనం ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇంట్రడక్షన్ తర్వాత ఏం చెప్పుకున్నాం? విషయం. సో ఇది ముఖ్యంగా బాడీ అని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. ఏ మనిషికైనా బాడీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అలానే ప్రతి ప్రశ్నలో సమాధానానికి ఈ విషయం బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ నీ యొక్క ఎబిలిటీ అంతటినీ కూడా, నీకున్న కంటెంట్ అంతటినీ కూడా ఇక్కడే మనం అప్లై చేయడం జరుగుతుంది. సో ఇది ఎంత బాగా రాస్తే అంత మంచి మార్కులు పడతాయి. సో చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ని డంప్ చేస్తున్నారు, కానీ వాడు ఇచ్చే ప్రశ్న సరళని అర్థం చేసుకోకుండా సమాధానాన్ని రాయటం వల్ల నువ్వు 2 పేజీలు రాసినప్పటికీ 2 మార్క్స్ లేకపోతే 2.5 మార్క్సే పడుతున్నాయి. ఎందుకంటే ఇచ్చే క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోతున్నారు, లేదంటే మల్టీ డైమెన్షనల్గా రాయలేకపోతున్నారు, ఒకే సరళలో వెళ్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? నేను బాగా రాశానని నువ్వు ఫీల్ అవుతున్నావు, అల్టిమేట్గా మనకి మార్క్స్ అనేవి తక్కువ వస్తున్నాయి. సో ఈ విధమైనటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి బాడీలో నాకు తెలిసిన 2 అంశాలను నేను తీసుకొస్తున్నాను. 1 స్టేపుల్ అప్రోచ్, 2 సప్లై చైన్ అప్రోచ్. సో ఈ స్టేపుల్ అప్రోచ్, సప్లై చైన్ అప్రోచ్ ఇవన్నీ కూడా యూపీఎస్సీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ చాలా సుపరిచితం. ప్రత్యేకంగా తెలుగు మీడియం వాళ్ళకి ఈ విధమైనటువంటి అప్రోచెస్ గురించి చెప్పే ప్లాట్ఫామ్స్ ఏవీ లేదు. సో దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ స్టేపుల్ అప్రోచ్ గురించి మనం ఏ విధంగా చెప్పచ్చు? 1 స్టేపుల్, ఎస్ ఫర్ సోషల్ అంటే సామాజిక, టీ ఫర్ టెక్నాలజీ సాంకేతికత, ఏ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనాపరమైనటువంటి అంశాల గురించి చెప్పచ్చు, పీ ఫర్ పొలిటికల్ అంటే రాజకీయ అంశాల గురించి చెప్తూ మనం వివరించవచ్చు, ఎల్ ఫర్ లీగల్ అంటే చట్టపరమైన అంశాల గురించి చెప్తూ కూడా మనం చెప్పచ్చు. అది కాకపోతే ఈ ఫర్ ఆర్థికం, ఎకానమీ, లేకపోతే పర్యావరణపరమైనటువంటి అంశాల గురించి కూడా మనం చెప్తూ ముందుకు వెళ్ళవచ్చు. సో ఈ సామాజిక అంశాల్లో ఎటువంటి అంశాలు వస్తాయి అంటే ఒక్కసారి మనం గమనిస్తే సామాజిక అంశాల్లో ముఖ్యంగా ఏమొస్తుంది? విద్యాపరమైనటువంటిది, వైద్యానికి సంబంధించింది, అలానే సామాజిక భద్రతకు సంబంధించింది, అదేవిధంగా ఎక్స్ప్లోయిటేషన్ దోపిడీకి సంబంధించింది. ఇదే కాకుండా వాళ్ళ యొక్క గుర్తింపునకు కూడా సంబంధించిన అంశాలన్నీ కూడా సామాజిక అంశాల్లో వస్తాయి. ఇకపోతే సాంకేతికత, టెక్నాలజీ పరంగా ఏమిటి అంశాలు వస్తాయంటే ఫస్ట్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది, ఆ తర్వాత వల్నరబిలిటీ దుర్బలత్వం, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలికపరమైనటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే 3 అంశాలు మనకి సాంకేతికత అనే అంశంలో మనం చూడవచ్చు. ఆ తర్వాత పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో మనం ఏది చూడొచ్చు అంటే ఫస్ట్ డేటా అంటే సమాచారం, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్ అంటే సంస్థాగతపరమైనటువంటి ఏవైనా అంశాలు ఉన్నాయా, ఆ తర్వాత ప్రభుత్వ పాలసీల యొక్క అమలు తీరు గురించి చెప్పేది, ఆ తర్వాత కోఆర్డినేషన్ అంటే వివిధ డిపార్ట్మెంట్ల మధ్య ఉన్నటువంటి సహకారం గురించి తెలిపేది. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు పరిపాలన వస్తాయి. ఆ తర్వాత రాజకీయపరమైనటువంటి అంశాల గురించి మనం చర్చిస్తే ఏమేమి వస్తాయంటే ఫస్ట్ రాజకీయ ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది, అలానే ఎటువంటి పాలసీలు ఉన్నాయి అనే అంశం గురించి ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత ఆర్థికపరమైన అంశాలు అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం, పేదరికం, నైపుణ్యాలు. ఎందుకంటే ప్రస్తుతం నైపుణ్యాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ రావడం, స్కిల్ సెన్సెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం, ఈవెన్ బడ్జెట్లో కూడా చాలా వరకు
నైపుణ్యాల మీద ఎక్కువగా బడ్జెట్ కేటాయింపులు జరపడం వల్ల ఈ నైపుణ్యాలు అనే అంశం చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మార్కెటింగ్, అదేవిధంగా క్యాపిటల్, ఈ విధమైనటువంటి అంశాలన్నింటి కూడా మనకి ఎకానమీలో వస్తాయి. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ మనం ఏ విధంగా అడ్రస్ చేయొచ్చు అంటే, సో ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ సొసైటీలో భాగంగా, భారతీయ సమాజంలో భాగంగా వల్నరబుల్ సెక్షన్స్ అనే చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్, ట్రాన్స్జెండర్స్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, చిల్డ్రన్, ఎల్డర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఇవన్నీ కూడా వల్నరబుల్ సెక్షన్స్ అనేసి మనకి భారతీయ సమాజంలో ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయి. ఈ విధమైనటువంటి అంశాలని మనం ఈ కింది వాటిని జోడించి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్జెండర్స్ ఇష్యూని తీసుకోండి. ఎందుకు అలా చెప్తున్నాను ట్రాన్స్జెండర్స్ గురించి అంటే, మనకి ఉమెన్ అవ్వచ్చు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, మిగతా అంశాలన్నిటి గురించి వాళ్ళ సమస్యలు ఏంటి అవన్నీ తెలుస్తాయి. కానీ ట్రాన్స్జెండర్స్ గురించి క్వశ్చన్ ఏదైనా అడిగితే దాని గురించి సమాధానం రాయడంలో మనం కొంచెం తికమకపడతాం. అలాంటిప్పుడు ఈ అప్రోచ్ను మనం ఫాలో అయితే ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ యొక్క సమస్యలు ఏంటో మనం దీని ద్వారా ఒకసారి చూద్దాం. సో ట్రాన్స్జెండర్స్ యొక్క సమస్యలను సామాజికంగా చూస్తే వాళ్ళకి విద్యాపరమైనటువంటి అవకాశాలు లేవు, వైద్యపరమైనటువంటి సదుపాయాలు కూడా లేవు. వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా సామాజిక భద్రత అనేది లేకపోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఎక్కడా లేదండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇఫ్ ఇన్ కేస్ నీకు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ కావాలంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఐడెంటిటీ ఇస్తే కానీ సర్టిఫికేట్ రానటువంటి సౌకర్యాలు మన భారతదేశంలో ఉన్నాయి. అదే కాకుండా సాంకేతికత చూడండి, యాక్సెసిబిలిటీ, టెక్నాలజికల్ యాక్సెసిబిలిటీ అనేది లేదు. టెక్నాలజికల్గా మోర్ వల్నరబుల్గా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళ లేవు. అదేవిధంగా పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో చూస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి డేటా అనేది లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పరిపాలనాపరమైనటువంటి పాలసీలు, పథకాలు అమలు అనేది చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఆర్ ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు హెచ్ఆర్డి మినిస్టర్ యొక్క కోఆర్డినేషన్ అండ్ ఆల్సో సోషల్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ యొక్క కోఆర్డినేషన్ తక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి చాలా వరకు పరిపాలనాపరమైనటువంటి అంశాలు జోడించినప్పటికీ కూడా సరైనటువంటి సహకారాలు లేకపోవటం వల్ల పరిపాలన చాలా సమస్యలు వాళ్ళకి ఎదురవుతున్నాయి. ఆ తర్వాత పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది చాలా వరకు లేదు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్జెండర్స్ యాక్ట్ ఉన్నప్పటికీ పాలసీస్ లేకపోవడం వల్ల ఈ ప్రధాన సమస్యలుగా మనం చెప్పవచ్చు. అదే కాకుండా ఆర్థికపరమైనటువంటి అంశాలు తీసుకోండి. ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాల్లో వాళ్ళకి ఎటువంటి స్థానం లేదు. పేదరికంలో అట్టడుగు వర్గానికి వాళ్ళు వారధులుగా నిలుస్తున్నారు. నైపుణ్యాలు లేవు, వాళ్ళకి సంబంధించినటువంటి మార్కెటింగ్ లేదు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా కొత్తగా కంపెనీ పెట్టాలి అనే అంశం వాళ్ళు ముందుకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి మూలధనం, క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి వాళ్ళకి అవైలబుల్గా లేకపోవడం అనేవి మనం సమస్యలుగా చూడొచ్చు. చూసారా, మనకి అసలు ట్రాన్స్జెండర్స్ యొక్క ఇష్యూస్ తెలియనప్పటికీ జస్ట్ ఈ స్టేపుల్ అప్రోచ్ ద్వారా మనం ఈ విధంగా మనం అడ్రస్ చేయగలం, రైట్? సో ఈ విధంగా మనం అడ్రస్ చేయొచ్చు. సో ఆ తర్వాత అల్టిమేట్గా మనం కన్క్లూజన్ అనేది ఏ విధంగా చెప్పచ్చు. సో కన్క్లూజన్ అనేది మనం ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అంటే దాదాపు ఒకటి ఎస్డిజీస్ పరంగా చెప్పొచ్చు. ఓకే, ఎస్డిజీస్ పరంగా చెప్పొచ్చు. ఇదే కాకుండా ఫండమెంటల్ డ్యూటీస్ పరంగా చెప్పొచ్చు. ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలను ఆధారంగా చెప్పొచ్చు. అది కాకపోతే ప్రభుత్వం యొక్క తీసుకొచ్చిన పాలసీసు, చట్టాలు, పథకాలు, వీటిని బేస్ చేసుకొని కూడా మనం మన యొక్క కన్క్లూజన్ని ముగించవచ్చు. సో ఈ విధంగా మనం ఎస్డిజీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఈక్వాలిటీ అని ఉంది. జెండర్ ఈక్వాలిటీ అని ఇచ్చినప్పుడు ఏమొస్తుంది? ఎస్డిజీ 5. ఇఫ్ ఇన్ కేస్ పేదరికం గురించి వచ్చాడు అనుకోండి ఎస్డిజీ 1 వాడండి. ఇఫ్ ఇన్ కేస్ హంగర్ గురించి ఇస్తే, ఆకలి గురించి ఇస్తే ఎస్డిజీ 2. ఎడ్యుకేషన్ అలానే హెల్త్ గురించి ఇచ్చాడు అనుకోండి 3, 4 ఇలాగా ప్రతి అంశానికి ఎస్డిజితో ముడిపడి ఉంది. సో మనకి ఇఫ్ ఇన్ కేస్ కన్క్లూజన్ అనేది ఆ టైంలో ఐడియా రాకపోయినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ టైప్ ఆఫ్ కన్క్లూజన్స్ని మనం ముందే పిక్చరైజ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళామనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఆ సమాధానానికి సరైనటువంటి కన్క్లూజన్ రానప్పటికీ ఈ విధంగా మనం కంప్లీట్ చేయవచ్చు. ఇదే కాకుండా వికసిత్ భారత్ అని చెప్పొచ్చు, వికసిత్ భారత్ 2047, ఆ తర్వాత $5 ట్రిలియన్ ఎకానమీ, లేదంటే $10 ట్రిలియన్ ఎకానమీ. ఈ విధంగా చాలా రకాలుగా మనం
మన యొక్క కన్క్లూజన్ అనేది ముగించవచ్చు. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ మనకి క్వశ్చన్ అనేది నార్మల్గా ఇచ్చినప్పటికీ మనం ఈ విధంగా ఆన్సర్ని బాగా అడ్రస్ చేయొచ్చు. జస్ట్ మనకి అప్రోచ్ తెలిస్తే చాలు. మన దగ్గర ఉన్న కంటెంట్ని మంచిగా ఒక ప్రజెంటేషన్ భాగంలో పెడితే మనకి చాలా మంచి మార్క్స్ వస్తాయి. సో ఈ రోజుకి ఇది వీడియో అండి. అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ రేపు కలుస్తాం.